చేయడానికి జనాన్ని లోపలికి దౌర్జన్యంగా తీసుకొచ్చి తవ్వకం మొదలుపెట్టాడు. క్రితం బంగారు సామ్రాజ్యం ఉందని తెలుసుకున్న చాలా మంది రాజులు దాని వెతికే పిచ్చిలో కొన్ని వేల మంది సైన్యాన్ని కోల్పోయారు. కానీ ఏ ఒక్కరికి అది దొరకలేదు. అది ఏ ఒక్కడికి దొరికినా వాడు పెద్ద రాజై ఉండేవాడు. అవునా? పాసిబుల్. అలాంటి ఒక్కడి గురించే ఈ పుస్తకం రాసింది. ప్రతిమ, వీర ప్రతిమ. ఆ రాయి పైన అతని రూపమే చెక్కారంటే అతనేదో గొప్పదే సాధించుండాలి. ఆ వీర ప్రతిమ ఎంత లోతులో పాతుకుపోయున్నా నేను దాన్ని బయటికి తీస్తాను. ఎక్కడుంది ఆ మీ ఎల్ డొరాడో? చావు తన్ని వెతుక్కుంటూ వచ్చింది. వాళ్ళమ్మ గురి మాత్రమే చూపించింది. దాని దారి వాడే వెతుక్కోవాల్సి వచ్చింది. వాడిని కొడితే ఆ సామ్రాజ్యం మొత్తం మనదవుతుందనుకున్నావు. ఉన్న స్వర్గాన్ని కూడా శ్మశానం చేసుకున్నావు. అదేదో ప్రపంచం అంతా మనదవుతున్నట్టు. అయితే వాడు మనల్ని ఎందుకు వదిలేశాడు? అక్కడికి వెళ్తారా? ఆ జాగాకి, వాళ్ళ మధ్యకి, ఆ నరకరికి పోవటం ఎవరి వల్లైనా అవుతా? అలాంటి ఆలోచన కల్లో కూడా చేయలేం. వాడు కొట్టిన ఆ దెబ్బకి అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. మండే మంట యొక్క హృదయానికి చెమట పట్టినప్పుడు, ఉడికే ఉల్కలు ఆకాశంలో చెదిరిపడి ఉన్నప్పుడు మిగతాది కాలిపోయినట్టుంది. కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకొస్తుంది. గరుడని చంపడానికి పిలిపించారు కదా, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ ప్లేస్ ఎక్కడైనా ఉండని, ఎలాగైనా ఉండని, అక్కడికే వెళ్ళి చంపుతా. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. ముందు ట్రక్స్ను పంపండి.
వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బయలుదేరాడు. వాడికి వెళ్ళే దారి గురించి తెలియదు. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. కొత్త కుక్కలొచ్చాయి, తోలుకపో. సూర్యవర్ధన్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి 3 రకాల భద్రతా దళాల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సగం ఎక్కేలోపే ఆయాసంతో కింద పడి చచ్చిపోయే అంత పెద్ద గోడ, సునామీని సైతం అడ్డుకునే అంత బలమైన తలుపు, వీటిని మించి బంధించడం బాధించడం తప్ప జాలి దయా లేని క్రూరమైన సేనాధిపతి వానరం. ఎవరూ అడుగు పెట్టకూడదని సూర్యవర్ధన్ ఆ చోటుని నరాచి అని పిలిచేవాడు. నాలో వైపు భయం చూపిస్తూ సమతూకం చేసేవాడు. మామూలుగా మనుషులు మృగాల్ని బోన్లో ఎత్తరు, అయితే ఈడ మృగాలు మనుషుల్ని బోన్లో వేశాయి. ఈడ స్వర్గం నరకం లేదో, మంచి చెడులు లేవో, నమ్మకాలు కూడా లేవు. దుర్గా గరుడకు చిన్న ప్రతిబింబం అయ్యాడు. నడవండి రా, నడవండి, తల దించుకుని నడవండి, జల్దీ నడవండి రా, జల్దీ నడవండి రా. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికనై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. తందాని నానే తాని నన్నారో తానే నానేను, హే నందాని నానే తాని నన్నారో తానే నానేను. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడని. కొత్తుక తెగనరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళని. అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నాళ్ళని. తందాని నానే తాని నన్నారో తానే నానేను, హే నందాని నానే తాని నన్నారో తానే నానేను. తందాని నానే తాని నన్నారో తానే నానేను, హే నందాని
అణు అణువు నీవుగా ప్రతి క్షణము నీదిగా వేచా కాలమే సాక్షిగా నీ ప్రతి పదమున జాడగా జయ గీతము పాడగా లీనా వీడని తోడుగా ఒదిగి మదిగి ఉన్న ఓటే నిప్పల్లే అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే కత్తి దూసే సైనికుడై రారా బెదరు భయము లేని ధైర్యం నువ్వేలే పడుకు జీవుల ఆశా దీపం నువ్వేలే కన్నీళ్లు తుడిచే నాయకుడై రారా హలో, చిన్న యజమాని గుడిసెల వైపు వస్తా ఉన్నారు. ఓవర్. చూసే నువ్వు ఇంతలా భయపడుతున్నావంటే ఇక ముందు జరగబోయే రక్తపాతాన్ని చూసే ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
వెళ్ళిపోతున్నాడో. వీళ్ళనింతవరకు ఎవరూ ముట్టుకోలేరు కూడా. పోండి, ఆ ముసలోడితో పాటు ఆ పిల్లకు కూడా గొంతు తీయండి. ఊరికే చరిత్రని సృష్టించలేము, అలా అని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఏంట్రా సుత్తి చేతిలో పట్టుకుని నిలబడ్డావు? పెట్టేసి పోరా. ఆ రోజు కార్చి చంటుకుంది. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన వాళ్ళకి వస్తున్నానని నా కేజీఎఫ్ పొందడానికి. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడని కొత్తుక తెగనరికి. నీ కొడుకు అల్లరి ఎక్కువైపోయింది. పిల్లలందరినీ ఎంటేసుకొని గుంపుగా కొట్లాడుకుపోతున్నాడు. ఈ రోజు నా కొడుకును కూడా
తీసుకుపోయిండు. బుద్ధి చెప్పుకొని కొడుక్కి. ఆ రోజు నన్ను స్కూల్లో ఏడిపిస్తున్నాడు, అందుకనే కొట్టడానికి వెళ్ళానమ్మా. గుంపు కట్టుకుని పోయావా? ఒక్కడివే పో. అయ్యో రామా, వెన్నంటి 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న 1000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు.